కమాండో ఆపరేషన్ ఉగ్రవాదుల చర్యలను ప్రతిఘటించే సైనిక చర్య. ఈ ఆపరేషన్ లో పాల్గొనే వారికి తెగువ ధైర్యం మాత్రమే ఉంటే సరిపోదు, అంతకు మించిన చాకచక్యం తెలివితేటలు కూడా ఉండాలి. ఉగ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా కాపాడమే కాదు, ఉగ్రవాదుల్ని బతికుండగానే పట్టుకోవడం, సాధ్యం కాకపోతే వారిని అంతమొందించడమే చేయాలి. కమాండో ఆపరేషన్ అంటే ఆషామాషి వ్యవహారం కాదని వాళ్ళ గురించి తెలిసిన వారెవరైనా అంటారు. సిడ్నీ కేఫ్లో అలజడి సృష్టించిన ఉగ్రవాదులు, ముంబైలో కాల్పులతో రెచ్చిపోయిన తీవ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాదులందరికీ ఆది గురువు లాంటి ఒసామా బిన్ లాడెన్ చర్యలు, ఈ మూడింటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆయా దేశాల మిలిటరీ. తెగువ తెగింపే ఆయుధాలుగా రంగంలోకి దిగి విజయాన్ని సాధించారు. సిడ్నీ ఆస్ట్రేలియా వాణిజ్య రాజధాని. అందానికి అందం, వాణిజ్యానికి వాణిజ్యం. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో సిడ్నీ కూడా ఒకటి. అంత సుందరమైన నగరాన్ని ఉగ్రవాదులు తమ చర్యలకు లక్ష్యంగా ఎంచుకున్నారు. దీంతో సోమవారం నాడు ప్రపంచమంతా సిడ్నీ వైపే చూసింది. సిడ్నీ నగరంలో ఎంతో ప్రాచుర్యం పొందిన లింక్ చాక్లెట్ కెఫే రోజులాగే కస్టమర్లతో కిటకిటలాడుతోంది. అంతా ఎవరి సందడిలో వారున్నారు. వారిలో ఓ ఉగ్రవాది ఉన్నాడని అక్కడి వారెవ్వరికీ తెలియదు. ఆ ఆగంతకుడి చేతిలో తుపాకీ ఉంది. అదే అతని ఆయుధం. లింక్ చాక్లెట్ కెఫేలో ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి విశ్వకాంత్ అంకిరెడ్డితో పాటు మరో భారతీయుడు పుష్పేందు ఘోష్ ఉన్నారు. కెఫేలో ఉన్న ఉగ్రవాది అక్కడున్న వారిలో 20 మందిని బంధించాడు. ఈ సమయంలోనే కెఫేలో ఉన్న మరో 5గురు తప్పించుకున్నారు. కెఫే సంఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వెంటనే స్పందించింది. కెఫేలో బందీలుగా ఉన్న వారిని రక్షించేందుకు కమాండో ఆపరేషన్ ను ప్రారంభించింది. దాదాపు 16 గంటల పాటు శ్రమించి కమాండోలు ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు. ఉగ్రవాది బందీఖానాలో ఉన్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఉగ్రవాదిని మట్టుబెట్టారు. లింక్ చాక్లెట్ కెఫేలో ప్రవేశించిన ఉగ్రవాది ఇరాన్ జాతీయుడైన హెరెన్ మోరెస్ గా గుర్తించారు. కమాండో ఆపరేషన్ కు ముందు కమాండోలు కెఫే పరిసర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఇదంతా జరుగుతూ ఉండగానే కొందరు కమాండోలు ఉగ్రవాదితో మాటలు కలిపారు. అతని డిమాండ్లేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కెఫేలో బందీలుగా ఉన్న వారిలో 5గురు తప్పించుకుని బయటకు వచ్చారు. వారిని ప్రశ్నించడం ద్వారా కెఫే లోపలి పరిస్థితి తెలుసుకున్న కమాండోలు వారి చర్యలకు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి వరకు ఎంతో సహనంగా వ్యవహరించిన కమాండోలు ఒక్కసారిగా కెఫేలోకి ప్రవేశించారు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించిన ఉగ్రవాది తేరుకునే లోపే అతనిపై కాల్పులు జరుపుతూ కెఫేలోకి ప్రవేశించారు. కెఫేలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించడమే కాదు, 16 గంటల పాటు ఉగ్రవాది సహనం కోల్పోకుండా వ్యవహరించడం కూడా కమాండోలకు ఓ సవాల్. ఈ సవాల్ను ఆస్ట్రేలియా సైనిక సిబ్బంది ఎంతో అద్భుతంగా నిర్వహించారు.